2023-25 సంవత్సరం డైట్ విద్యార్థులకు డిఎస్సిలో అవకాశం కల్పించాలని వారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. గతంలో డిఎస్సి నోటిఫికేషన్ లో ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు అవకాశం ఉండేదని ఇప్పుడు అవకాశం కల్పించకపోవడం వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని డైట్ విద్యార్థులు తెలిపారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. మేము డైట్ బీతాండ్రపాడు సెకండ్ ఇయర్ మాదంతా కోర్స్ అంతా కంప్లీట్ అయ్యింది. సో మాకు డిఎస్సి ఆపర్చునిటీ మాకు ఇవ్వలేదు సార్. 2023-2025 బ్యాచ్ కూడా డిఎస్సి ఆపర్చునిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే డిఎస్సి ఇప్పుడు పడితే మాకు ఎప్పుడు వస్తుందో నమ్మకం లేదు డిఎస్సి మీద. అంతసేపు మేము వెయిట్ చేయలేము సార్. ప్రైవేట్ జాబ్స్ అంటే మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకా పెళ్లిళ్ళు చేశారు, పంపించేశారు, చాలా ప్రాబ్లమ్ మేము ఫేస్ చేయాలి. మేము చాలా కష్టపడినాం సార్. మాకు ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. నా పేరు ఎం రాణి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మాకైతే డిఎస్సి ఇప్పుడు కావాలి సార్. ఎందుకంటే 2023-25 బ్యాచ్ ఇప్పుడు జస్ట్ మేము ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తున్నాం. జూలై కల్లా సర్టిఫికేట్స్ వస్తాయి. మేజర్ గా ఇక్కడ ఈ కోర్స్ చేసేటోళ్ళు అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు సార్. ఇప్పటికే డౌట్ ఉంది. 6 years 2019 లాస్ట్ డిఎస్సి ఇప్పటికి వదిలినారు అంటే మాకు నమ్మకం లేదు మళ్ళీ డిఎస్సి వదులుతాడా వదలా. 4 years వరకు పేరెంట్స్ చదివిస్తారు అమ్మాయిల కంటే గ్యారంటీ కూడా లేదు. మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, హస్బెండ్స్ వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు. సో మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని 23-25 బ్యాచ్ కూడా ఆపర్చునిటీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మాకు నమ్మకం లేదు సార్ 4 years వరకు పేరెంట్స్ చదివిస్తారని. ఎక్కువగా అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఏంటంటే పెళ్లిళ్ళు చేసి పారేస్తారు. పెళ్లిళ్ళు చేయడం అనేది కామన్ అయిపోయింది. అదే అమ్మాయి ఈ జనరేషన్ లో ఇప్పుడు అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడాలంటే ఈ ఛాన్స్ మాకు ఇవ్వాల్సిందే. సో కంపల్సరీగా 23-25 బ్యాచ్ కి ఆపర్చునిటీ కావాలని మేము సీఎం గారికి కోరుచున్నాము. గతం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఈ లాస్ట్ ఫైనల్ ఇయర్ చదివేటోళ్ళకి ఈ ఛాన్స్ ఇచ్చారు సార్. అందుకే మాకు కూడా స్పెషల్ టెట్ పెట్టాలని కోరుతున్నాము. ఈ ఛాన్స్ టెట్ లేదా స్పెషల్ టెట్ కానీ పెట్టాలని మేము కోరుతున్నాం సార్.